ఈ ఉద్యోగాలు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 40 కిలోమీటర్స్ రోజు జర్నీ చేయాలా? ఆ! ఈ పెట్రోలే పోసుకుంటే ఇక జీవితం ఎట్లా గడుస్తది? ఇంట్లో ఎలా గడుస్తది? పిల్లలు ఎలాగా? ఓకే. ఫీజులు కూడా తక్కువ ఉన్నాయి ఏమన్నా. 40 కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే ఎన్ని లీటర్స్ పడుతుంటది మామూలుగా? డైలీ 220 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తాను వెహికల్‌లో. డైలీ 2 లీటర్స్ పంపిస్తాను. ఇప్పుడు 400 పంపియాల్సి వస్తదేమో నా పరిస్థితి. అలాగే డైలీ 500 పోతే నేను డైలీ సంపాదించే 1200 రూపీస్. డైలీ దీనికి 200 రూపీస్ 220 అంటే ఇప్పుడు 400 అవుతుంది. డబల్ చార్జ్ 500లో ఇక ఫ్యామిలీ అని నడిపించుకుంటాను. అంటే ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే కష్టం, చాలా కష్టం ఇది. ఇప్పటికే పెట్రోల్ విషయానికి వస్తే చాలా వరకు ధరలు విపరీతంగా పెరిగినాయి. గతంలో ఉన్న ధర కావచ్చు, ఇప్పుడున్న ధరలు కావచ్చు, చాలా వరకు వేరియేషన్ ఉంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఈ వార్ కారణంగా కావచ్చు, గల్ఫ్లో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అవి చమురు అనేది ఇంపోర్ట్ కాకపోవడంతో, దిగుమతి కాకపోవడంతో ఈ ధరలు అనేవి పెంచుతున్నట్టు నిర్ణయాలు వచ్చినాయి. మరి ఇలా పెంచుకుంటూ పోతే రేపటి రోజున ఎలాంటి పరిస్థితి కనిపించే అవకాశం? రేపొద్దున పరిస్థితులు ఏమండి, మధ్యతరగతి వాళ్ళకి రోడ్డు మీదకి రావాల్సిందే ఉంటుంది. ఇక మధ్యతరగతి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు. హోటల్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మా చాలా జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. రేపు పొద్దున్న పెట్రోల్కే పోస్తే ఇంక ఇంట్లో ఏం తింటే ఇప్పుడు గ్యాస్ కూడా పెంచుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు 965 రూపీస్ ఉంది. ఇక రేపు అది అయిపోతే బ్లాక్లో కొనుక్కోవాలి పరిస్థితి ఉంటుంది. 3000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. పెరుగుతాయి, కంపల్సరీ పెరుగుతాయి. అవును. ఇప్పుడు కాదు, మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఫీజులు ఎలా కట్టాలి? మేము జాబ్కే దీనికి అమౌంట్ దీనికి వేసేసుకుంటే మీరు దానికి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. రాను రాని ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి వారు విరమించుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైంది? వారు విరమించుకుని మన మీద ప్రభావం జరుగుతుంది. అక్కడ విరమించుకుని అంత సర్దుబాటు జరిగితే మన ప్రజలందరికీ సెట్ అవుతుంది.